ఈ వీడియోలో వచ్చేసి మనం ఇండియా ES 115 ఆల్ స్టడీ మెటీరియల్ MTPs RTPs పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. సో అందులో 40 క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేస్తాను అండ్ 41th క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ 41 క్వశ్చన్. నౌ కమ్ టు ద పాయింట్. ABC లిమిటెడ్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్. సో ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటుంది. ఇది ఇంక్లూడింగ్ షెడ్యూల్ మైల్ స్టోన్ ఫర్ ద పర్ఫార్మెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాంట్కి సంబంధించి అనుకోకుంటే ఒక బిల్డింగ్ అనుకోండి. ఒక బిల్డింగ్కి ఒక ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అట్లా ఫ్లోర్స్ ఉంటాయి కదా. అట్లనే ప్లాంట్కి కూడా మైల్ స్టోన్ని పెట్టుకున్నారు పర్ఫార్మెన్స్ని చేయడానికి. సో ద కాంట్రాక్ట్ టైమ్కి 3 years కాంట్రాక్ట్ టైం అది మొత్తం ఓకే. ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్ వచ్చేసి సాటిస్ఫైడ్ ఓవర్ టైమ్స్. ద మైల్ స్టోన్ పేమెంట్ స్టూడెంట్ షెడ్యూల్. సో ఒక ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, ఇంత పేమెంట్ చేయాలి, సెకండ్ చేస్తే ఇంత పేమెంట్, థర్డ్ ఫ్లోర్ చేస్తే ఇంత పేమెంట్ చేయాలి అనేది వాళ్ళు యొక్క అమౌంట్స్ అనుకున్నారు. విత్ ద ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ బై ద ABC Limited. The contract provides that specified percentage of each milestone payment is to be withheld as retention money by the customer. సో ఈచ్ పేమెంట్ చేసేటప్పుడు కొంత అమౌంట్ని విత్ హెల్డ్ చేసి రిమైనింగ్ అమౌంట్ని పేమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపీస్ పే చేయాల్సినది ఉంటే ఒక 10 రూపీస్ పట్టుకొని 90 రూపీస్ పేమెంట్ చేస్తాడు. అండ్ ద పేడ్ టు ద ఎంటిటీ ఓన్లీ వెన్ ద బిల్డింగ్ హీజ్. మొత్తం అమౌంట్ ఎప్పుడు పే చేస్తారు? మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అనలైజ్ వెదర్ ద కాంట్రాక్ట్ ఈ కంపెనీ ఫైనాన్సింగ్ కంపోనెంట్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. సో ఫైనాన్సింగ్ కంపోనెంట్ ఉందా లేదా అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ABC లిమిటెడ్ కన్క్లూడ్ దట్ కాంట్రాక్ట్ డస్ నాట్ ఇన్క్లూడ్ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కంపోనెంట్. సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కంపోనెంట్ అనేది ఏం లేదు. సో ఇక్కడ ఒక ఫైనాన్సింగ్ కంపోనెంట్ ఉండాలి, అది సిగ్నిఫికెంట్ అయి ఉండాలి. ఒకవేళ ఇన్సిగ్నిఫికెంట్ అయ్యింటే కూడా మనం తీసుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైనాన్సింగ్ కంపోనెంట్ అనేది లేదు. సిన్స్ ద మైల్ స్టోన్ పేమెంట్ కోయిన్సైడ్ విత్ ఇట్స్ పర్ఫార్మెన్స్ అండ్ ద కాంట్రాక్ట్ రిక్వైర్స్ అమౌంట్ టు బి రిటైన్డ్ ఫర్ రీజన్ అదర్ దెన్ ప్రొవిజన్ ఫర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? కాంట్రాక్టర్ ఉన్నారు, కస్టమర్ ఉన్నాడు. కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కస్టమర్ అమౌంట్ పే చేస్తున్నాడు. అండ్ మొత్తం బిల్డింగ్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి కస్టమర్ కొంత అమౌంట్ని రిటైన్ చేసుకున్నాడు అంతే. సో విత్ హెల్డింగ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్సెంటేజ్ ఆఫ్ మైల్ స్టోన్ పేమెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ ద కస్టమర్ ఫర్ ద కాంట్రాక్టర్ ఫెయిలింగ్ టు అడ్వకేట్లీ కంప్లీట్ ఇట్స్ అప్లికేషన్ అండర్ ద కాంట్రాక్ట్. సో మొత్తం బిల్డింగ్ కట్టకుండా సగం మిడిల్లోనే ఆపేసిపోతాడేమని కొంత అమౌంట్ని పట్టుకుంటున్నాడు కస్టమర్. సో ఇది సేఫ్టీ పర్పస్ మాత్రమే. సో ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అనేది ఏం లేదు. నెక్స్ట్ XYZ ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంది, వానికి మ్యానుఫ్యాక్చరర్ PC కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్టర్ విత్ కస్టమర్స్ టు ప్రొవైడ్ గ్లోబల్ PC సపోర్ట్స్ అండ్ రిపేర్ కవరేజెస్. సో మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు పీసీలని. సో ఇప్పుడు సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి పోయినాడు. ఎంత 3 years సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాడు అలాంగ్ విత్ పీసీస్తో. సో కస్టమర్ పర్చేస్ దిస్ సపోర్ట్ సర్వీస్ అట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ని బై చేసేటప్పుడు ఈ సర్వీస్ని కూడా పర్చేస్ చేస్తున్నాము. అండ్ కన్సిడరేషన్ ఫర్ ద సర్వీస్ ఈ అడిషనల్ 3000 రూపీస్. సో సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అడిషనల్గా 3000ని కలెక్ట్ చేసుకుంటున్నాను. కస్టమర్ రిలేటింగ్ టు బై దిస్ సర్వీస్ మస్ట్ పే ఇట్స్ అప్ ఫ్రంట్. మంత్లీ పేమెంట్ ఆప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే పేమెంట్ చేయాలి. అంటే 3 years నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, నాకు 3 yearsని ముందరనే పేమెంట్ చేయండి అని అంటున్నాను. సో ఈ 3000 ఏవైతే నేను కలెక్ట్ చేసుకుంటున్నానో అది సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కంపోనెంట్ అనేది ఉందా లేదా అందులో అనేది చెప్పాలి. నౌ ద డిటర్మైన్ whether there is a significant financing component in the contract the entity consider the nature of service. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? నేచర్ ఆఫ్ సర్వీసెస్ ఏం ఆఫర్ చేస్తున్నాం, బీయింగ్ ఆఫర్డ్, అండ్ పర్పస్ ఆఫ్ ద పేమెంట్ టర్మ్స్. సో నేచర్ ఆఫ్ సర్వీస్ ఏముంది అండ్ పేమెంట్ టర్మ్స్ ఏమున్నాయనే చూసుకోవాలి. ద ఎంటిటీ చార్జెస్ ఏ సింగిల్ అప్ఫ్రంట్ అమౌంట్ నాట్ విత్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అబ్టైనింగ్ ఫైనాన్సింగ్ ఫ్రమ్ ద కస్టమర్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ప్రాఫిటబిలిటీ. సో ఇక్కడ ప్రైమరీ పర్పస్ ఏమి నాట్ upfront fee not with the primary purpose of obtaining financing from the customer but instead of maximizing profitability taking into consideration the risk associated with the providing services. సో ఏదైతే అమౌంట్స్ తీసుకుంటున్నాడో ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి తీసుకుంటున్నాడో ప్రొవైడింగ్ సర్వీసెస్కి తీసుకుంటున్నాడో స్పెసిఫికలీ ఇఫ్ ద కస్టమర్ కుడ్ పే మంత్లీ దే వుడ్ లెస్ లైక్లీ టు రెన్యూ and the population of customers that continue to use the support service in the later years may become smaller and less diverse over time. Customers that choose to renew historically are those the contractor the make greater use of services. So thereby the increasing the entity's cost. So entity అనేది కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి in addition customer tend to use service more than a monthly payment rather than making upfront. సో ఫైనల్లీ ఏం చెప్పాలంటే ఒక ఎంటిటీ అనేది would incur high administration cost such as cost related to administration renewals and collection of monthly payments. In assessing whether or not contract contain significant financing components, XYZ Limited determined that the payment terms were structured primarily for reasons other than the
ఫర్ ఫైనాన్స్ టు ద ఎంటిటీ. సో ఇక్కడ మంత్లీ పేమెంట్ పెట్టి ఆర్ క్వార్టర్లీ ఆర్ 3 ఇయర్స్కి ఒకసారి అట్లా పేమెంట్ ఆప్షన్ పెడితే ఏమైనా ప్రాబ్లమా అంటే ఆ ప్రాబ్లం వచ్చేసి ఆ పర్సన్కి వచ్చేసి ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడం అండ్ పర్సన్ని చేంజ్ చేసుకోవడం ఇవన్నీ రిస్క్ని బేస్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని వాళ్ళు చూసుకుంటున్నారు. సో అవన్నీ మనం చూసుకోవాలి. సింగిల్ అప్ఫ్రంట్ పేమెంట్ చూస్తున్నప్పుడు చూసుకోవాలి. అండ్ అదర్ పేమెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అవేమన్నా ఆ రిస్క్ని ఎఫెక్ట్ చేసేవా వాటిని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇట్ మేక్స్ అన్ఎకనామికల్ టు ప్రొవైడ్ ద సర్వీస్. హ్యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్స్ అనాలిసిస్ XYZ లిమిటెడ్ కన్క్లూడ్ దట్ దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్. సో ఈవెన్ తో ఆడ మంత్లీ ఆప్షను, క్వార్టర్లీ ఆప్షను, హాఫ్ ఇయర్లీ ఆప్షను నీకు పెట్టినంత మాత్రాన అది సిగ్నిఫికెంట్ ఇది ఏమంటారు ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉన్నట్లు కాదు. నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ వెండర్స్ ఎంటర్ ఇంటూ ఏ 3 years అరేంజ్మెంట్. సో 3 years అరేంజ్మెంట్ పోయినాడు విత్ ఏ కస్టమర్ టు ప్రొవైడ్ సపోర్ట్ సర్వీస్ ఫర్ కస్టమర్ విత్ లో క్రెడిట్ రేటింగ్. ద వెండర్ రిక్వైర్స్ ద కంపెనీ టు పే ద కస్టమర్ టు పే ఫర్ ద ఎంటైర్ అరేంజ్మెంట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. సో ఇది ఏం జరుగుతుంది, కస్టమర్ ఉన్నారు, కంప్యూటర్ హార్డ్వేర్ వెండర్ ఉన్నాడు, 3 years అరేంజ్మెంట్ ఎంటర్ అయినాడు, ఎవరితో కస్టమర్తో ఎంటర్ అయినాడు, ఏదానికి సపోర్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి. అండ్ కస్టమర్కి లో క్రెడిట్ రేటింగ్ ఉంది. సో అతను క్రెడిట్ రేటింగ్ అనేది తక్కువ ఉంది. ఆ క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉన్నదానికి ఎంటైర్ అరేంజ్మెంట్ అమౌంట్ అనేది అడ్వాన్స్గానే తీసుకుంటున్నాడు, అంటే ఓవర్ టైం ముందనే తీసుకుంటున్నాడు. ఇట్లా ముందరనే తీసుకోవడం అనేది సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంటా కాదా అనేది మనం చెప్పాలి. సో సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ కాదు. ఎందుకంటే డ్యూ టు కస్టమర్ క్రెడిట్ రేటింగ్ ప్రాపర్గా బాగా లేనందుకు ఒకవేళ వాడు కానీ పేమెంట్ చేయకుంటే సర్వీస్ చేసిన తర్వాత సో అందుకోసం వాడు ముందనే అమౌంట్ని రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇది కంపోనెంట్ ఫైనాన్సింగ్ కంపోనెంట్లోకి రాదు. సో డ్యూ టు దిస్ కస్టమర్ క్రెడిట్ రేటింగ్ ద కస్టమర్ పేస్ ఇన్ అడ్వాన్స్ the 3 years term because there is no difference between the amount promised consideration and cash selling price. సో అక్కడ ప్రామిస్ ఎంత చేసినామో సెల్లింగ్ ప్రైస్ అనేది అంతే ఉంది 3 yearsకి సంబంధించి, అక్కడేం డిఫరెన్స్ అనేది లేదు. సో దట్ ఈస్ ద కస్టమర్ నాట్ రిసీవ్ ఎనీ డిస్కౌంట్ ఫర్ పేయింగ్ అడ్వాన్స్. ద వెండర్ రిక్వైర్స్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ద అగెన్స్ట్ ఆఫ్ కస్టమర్ నాన్ పేమెంట్ అండ్ నో అదర్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్టెడ్ టు సజెస్ట్ ద అరేంజ్మెంట్ కంటెన్స్ ఇన్ ఫైనాన్సింగ్. ద వెండర్ కన్క్లూడ్ దిస్ కాంట్రాక్ట్ డస్ నాట్ ప్రొవైడ్ ద కస్టమర్ ఆర్ ద ఎంటిటీ విత్ ఏ సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ఆఫ్ ఫైనాన్సింగ్. సో బెనిఫిట్ అనేది ఏమీ లేదు దీనివల్ల. నెక్స్ట్ ఏ సాఫ్ట్వేర్ వెండర్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ కస్టమర్స్ to provide license solely in exchange for sale based royalty. So sale based royalty ni provide chestunna. Analyze whether there is any significant component in the contract or not. So also payment will be made arrears because the total consideration varies based on the occurrence or non occurrence of future events. ఇక్కడ రాయల్టీ బేస్ సేల్ బేస్డ్ రాయల్స్ అంటే ఏమి, సేల్ ఇంత జరిగితే మనకి ఇంత రాయల్టీ ఇస్తామని అట్లా అనుకుంటుంటారు. సో ఇక్కడ అమౌంట్ అనేది కన్సిడరేషన్ అనేది అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, ఫ్యూచర్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. దట్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద కస్టమర్ ఆర్ ద ఎంటిటీ. ద సాఫ్ట్వేర్ వెండర్ కన్క్లూడ్ దట్ కాంట్రాక్ట్ డస్ నాట్ ప్రొవైడ్ ద కస్టమర్ ఆర్ ద ఎంటిటీ విత్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ఆఫ్ ఫైనాన్సింగ్. సో సిగ్నిఫికెంట్ బెనిఫిట్ అనేది ఏం లేదు ఫైనాన్సింగ్లో. నెక్స్ట్ an EPC contractor enters into 2 years contract to develop a customized mission for customers. సో కస్టమైజ్డ్ మిషన్ని డెవలప్ చేయడానికి 2 years కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు. ద కాంట్రాక్టర్ కన్క్లూడ్ దట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ దిస్ కాంట్రాక్ట్ కాన్స్టిట్యూట్ ఏ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. సో SPO. సో SPO ఉంది, కాంట్రాక్ట్ ఎంటర్ అయినాడు 2 years కాంట్రాక్ట్ అది కస్టమైజ్డ్ మిషన్ని డెవలప్ చేయడానికి. అండ్ కాంట్రాక్టర్ కన్క్లూడెడ్ దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ దిస్ కాంట్రాక్ట్ కాన్స్టిట్యూట్ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. బేస్డ్ ఆన్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ద కాంట్రాక్టర్ డిటర్మైన్స్ దట్ ఇట్ ట్రాన్స్ఫర్స్ కంట్రోల్ ఓవర్ ద టైమ్. సో ఆ కాంట్రాక్ట్కి సంబంధించి ఏమంటారు కాంట్రాక్టర్ ఉన్నారు కదా, ఆ కాంట్రాక్టర్ గూడ్స్ సర్వీస్ కాంట్రాక్ట్ని సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్లో తీసుకున్నారు. 2 years కాంట్రాక్ట్ అది కస్టమైజ్డ్ మిషన్ చేస్తామన్నారు. సో ఇక్కడ బాగా చూసుకోండి, కస్టమైజ్డ్ మిషన్ని మనం డెవలప్ చేస్తున్నాయి, కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. రికగ్నైజ్ రెవెన్యూ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ మెథడ్ బెస్ట్ రిఫ్లెక్టింగ్ ద ట్రాన్స్ఫర్ కంట్రోల్ టు ద customer. The customer agrees to provide the contractor monthly progress payment with the final of 25% payment. That is hold back payment due upon contract completion. So contract completion అయినప్పుడు ఫైనల్ పేమెంట్కి 25% హోల్డ్ బ్యాక్ పేమెంట్ మొత్తం పేమెంట్ చేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హోల్డ్ బ్యాక్ పేమెంట్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ వెన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్స్ అండ్ వెన్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్. అంటే 25% డిడక్ట్ చేసి అమౌంట్ని పేమెంట్ చేసుకుంటూ ఉంటే ఆ 25% మొత్తం రీబ్యాక్ ఎప్పుడు చేస్తారో మొత్తం కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ద గ్యాప్ బిట్వీన్ ద వెన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్స్ అండ్ వెన్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్ క్రెడిటింగ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ క్రెడిట్ ఫైనాన్సింగ్ ఉందా లేదా అనేది చెప్పాలి, సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్స్ అనేది. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్స్కి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ప్రామిస్డ్ కన్సిడరేషన్, ప్రామిస్ చేసిన కన్సిడరేషన్కి ఈజ్ ఈక్వల్ టు క్యాష్ సెల్లింగ్ ప్రైజ్కి
that is customer did not pay any premium for paying a portion of the consideration in arrears. సో అరియర్గా పేమెంట్ చేసినంత మాత్రాన వీడేమి ప్రీమియం ఏమి పే చేయడం లేదు, ఆర్ ఇంకేమి ఎక్సెస్ అమౌంట్ ఏమి పే చేయడం లేదు, తక్కువ అమౌంట్ ఏమి పే చేయడం లేదు, మొత్తం అమౌంట్ అయితే పేమెంట్ చేస్తున్నారు అంతే. దాట్ ఎంతైతే ప్రామిస్ చేసుకున్నారో అంతనే ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత. ద పేమెంట్ టర్మ్స్ ఇంక్లూడింగ్ హోల్డ్ బ్యాక్ పేమెంట్ ఓన్లీ టు ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత మిడిల్లో కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ఎవరిని అడగాలి అని కోసం హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. హోల్డ్ బ్యాక్ని కూడా లాస్ట్లో పేమెంట్ చేస్తున్నారు. సో నో అదర్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ టు సజెస్ట్ ద అరేంజ్మెంట్ కంటెంట్స్ ఇన్ ఫైనాన్సింగ్. సో the contractor conclude this contract does not provide the customer or contractor with significant benefit of financing. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 46? కంపెనీ జెడ్ ఒక డెవలపర్ ఉన్నారు అండ్ మ్యానుఫ్యాక్చర్ డిఫెన్స్ సిస్టమ్ దట్ ఈజ్ ప్రైమర్లీ టైర్ టు సప్లయర్స్ ఉన్నారు. రేట్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు ఒరిజినల్ ఎక్విప్మెంట్ ఓఈఎం చూస్తున్నారు ఇన్ ఏ కమర్షియల్ మార్కెట్లో. కంపెనీ జెడ్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ కంపెనీ ఎక్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ డెలివరీ ఆఫ్ 5,000 హయ్యర్ టెక్నికల్ specialized missiles for use in the one of the company's X platforms. So as a part of contractor, a company X has agreed to pay company Z. సో కంపెనీ జెడ్ అనేది కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది. ఎవరితో ఎక్స్ ఎంటర్ అయింది ఏదానికోసం డెవలప్మెంట్ అండ్ డెలివరీ కోసం 5,000 టెక్నికల్ స్పెషలైజ్డ్ మిజైల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తా అనేది వన్ ఆఫ్ ద కంపెనీ ఎక్స్ ప్లాట్ఫామ్కి. సో హ్యాస్ పార్ట్ ఆఫ్ ఎ కాంటాక్ట్ కంపెనీ ఎక్స్ హ్యాస్ అగ్రీ టు పే కంపెనీ జెడ్ ఫర్ దేర్ కాస్ట్ ప్లస్ అవార్డ్ ఫీ. సో ఎంత అమౌంట్ని పే చేస్తున్నారు? 100 crores ప్లస్ ఒక అవార్డ్ ఫీని కూడా పే చేస్తా అన్నారు. అవార్డ్ ఫీ అప్ టు 100 crores ప్లస్ కాస్ట్కి ఆ అమౌంట్ యాడ్ అవుతుంది. లైక్ ద కన్సిడరేషన్ విల్ బి పేడ్ బై ద కస్టమర్ రిలేటెడ్ టు కాస్ట్ ఇంకర్ నియర్ ద టైమ్ company Z incur such cost. So however the 100 crores award fee is awarded upon successful completion of the development and test fire of missile to occur in 16 months from the time the contract is executed. Time ane contract anedi execute aina tarvata. Next the contract specifies company Z will earn up to 100 crores based on the company's X assessment. So X assessment ప్రకారం ఎంత ఎర్న్ చేస్తా అనుకుంటున్నారు 100 crores ని ఎర్న్ చేస్తుంది. The company jet ability to develop and manufacture a missile that achieves multiple factors including final weights, velocity and accuracy. So partial award fee may be awarded based on the predetermined scale based on their success. Assume company jet as assessed the contract under India AS 115 and determine the award fee represented variable consideration. So award fee ni etla తీసుకుంటున్నాము variable consideration గా తీసుకుంటున్నాము. Based on their assessment company Z has estimated the total of 80 crores in the transaction price related to variable consideration pursuant to guidance with India AS 115. Further the entity has concluded that it should recognize revenue over time for single performance application under cost to cost input method. అనలైజ్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ కాంట్రాక్ట్ అనేది ఉందా లేదా. సో కంపెనీ జెడ్ విల్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ఓవర్ టైమ్ బిగినింగ్ షార్ట్లీ ఆఫ్టర్ ద కాంట్రాక్ట్ ఈస్ ఎగ్రీడ్. సో కంపెనీ జెడ్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఇప్పుడైతే కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము అప్పుడు. అండ్ బట్ విల్ నాట్ రిసీవ్ కన్సిడరేషన్. సో ఇక్కడ కాంటాక్ట్ అనేది కంట్రోల్ అనేది పోతుంది, బట్ క్యాష్ అనేది రిసీవ్ చేసుకోవడం లేదు. వన్స్ నువ్వు క్యాషే రిసీవ్ చేసుకోకుంటే అక్కడ ఫైనాన్సే ఇన్వాల్వ్ కాకుంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్స్ మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకి ఇక్కడ ఏం చెప్పినాడు, సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ ఉందా లేదా తెలుసుకోమన్నారు. సో సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ అంటే ఫస్ట్ ఫైనాన్సింగ్ అనేది ఉన్నది. సో ఇక్కడ ఫైనాన్సింగ్ అంటే క్యాష్ గురించే మాట్లాడలేదు. క్యాష్ ఏమంటున్నారు? క్యాష్ కన్సిడరేషన్ రివార్డ్ టు అవార్డ్ ఫీ ఆఫ్ కాంపోనెంట్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దెన్ 1 year ఉంది ఇన్ ద ఫ్యూచర్. సో component financing లేదు. And hence the company should assess whether the award fee represents significant financing component ఉందా లేదా అని చెప్పడానికి the intention of party చూసుకోవాలి. ఫస్ట్ negotiating the award fee due to upon completion of the test fire and based on the results. So and the test fire was provided incentive to company Z to produce high functional missile to achieve successful scoring from company X. Therefore it was determined the contract does not contain significant financing component and కంపెనీ జెడ్ షుడ్ నాట్ అడ్జస్ట్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. కంపెనీ అనేది షుడ్ నాట్ అడ్జస్ట్. సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది? కంప్లీషన్ అయిన తర్వాత, టెస్ట్ ఫైర్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే అమౌంట్ అనేది అవార్డ్ ఫీ అనేది రిసీవ్ చేసుకుంటాము. అండ్ యాజ్ పర్ ఇండియా ఏస్ ప్రకారం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద ఎంటిటీ డిడ్ నాట్ అడ్జస్ట్ ద ప్రామిస్డ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద contract significant financing component if the entity expects that at the contract inspection time period between the
రెండు కండిషన్లు చూసుకోండి. ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ ఉందా లేదా అని చెప్పడానికి ఫస్ట్ది ఎంటిటీ అనేది ప్రామిస్ చేసిన గూడ్స్ని ఆ ప్రామిస్ చేసిన సర్వీసెస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఆ కంపెనీ అనేది అమౌంట్ని రిసీవ్ చేసుకోవాలి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 year లోపల అమౌంట్ని రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ ఎక్స్ అనేది ఎంటర్స్ ఇన్ టు 2 years కాంట్రాక్ట్ టు డెవలప్ ఏ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ఫర్ కంపెనీ సి. హెచ్ ఉంది అండ్ 2 years కాంట్రాక్ట్ ఎంటర్ అయింది సితోని. కంపెనీ హెచ్ కన్క్లూడెడ్ దట్ గూడ్స్ services in the contract constitute a single performance organization based on the terms of contract. Company H determine that transfer control ట్రాన్స్ఫర్ అనేది కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇమ్మీడియట్గా. అండ్ ద రికగ్నైజ్ రెవెన్యూ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ మెథడ్ బెస్ట్ రిఫ్లెక్టింగ్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ కంట్రోల్. కంపెనీ సి అగ్రీస్ టు ప్రొవైడ్ కంపెనీ హెచ్ అండ్ మంత్లీ ప్రోగ్రెస్ పేమెంట్స్. సో పేమెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి, మంత్లీ పేమెంట్ ప్రోగ్రెస్ పేమెంట్లో జరుగుతాయి. ట్రాన్స్ఫర్ కంట్రోల్ అనేది ఇమీడియట్గా పోతుంది అండ్ దానికి సంబంధించిన క్యాష్ అనేది మంత్లీ ప్రోగ్రెస్లో రిసీవ్ చేసుకుంటాము. దట్ ఈస్ ఫైనాన్సింగ్ అనేది మంత్లీలో ఉంది. బేస్డ్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద టైమింగ్ ఆఫ్ ద కాస్ట్ P incurred, company H concluded that progress payment are being made such that timing between the transfer of control and payment never be expected to exceed 1 year. సో ఇక్కడ ఎక్సీడ్ అనేది 1 year కాదు అని అనుకుంటున్నాను. సో ఫర్దర్ కంపెనీ ఎక్స్ అనేది concluded it will not need that further assess whether the significant financing component is present and does not adjust the promissory consideration in determining the transaction price. So actually amount కాంట్రాక్ట్ మొత్తం అనేది కాంట్రాక్ట్ అనేది ఎక్సీడింగ్ 1 year కాకుంటే ఇంకా దానికి సపరేట్గా సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ చేయాల్సిన అవసరం లేదు. సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటే అక్కడ కంపల్సరీగా ఒక టర్మ్ అనేది పెద్ద టర్మే ఉండాలి, అంటే 1 year ఎక్సీడ్ అయ్యాలి. బట్ ఫైనాన్సింగ్ అంటే క్యాష్ అనేది రిసీవ్ చేసుకోవాలి, లెస్ దెన్ 1 year లోపల రిసీవ్ చేసుకోవాలి అండ్ ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి గూడ్స్కి సంబంధించి. ఇక్కడ ఏమి 1 year లోపలనే మొత్తం కాంట్రాక్ట్ అనేది అయిపోతున్నప్పుడు నో నీడ్ టు ఫర్దర్ అసెస్ చేయాల్సిన అవసరం లేదు. వెదర్ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉందా లేదా అనేది. డస్ దాట్ అడ్జస్ట్ ద ప్రామిసరీ కన్సిడరేషన్ ఇన్ డిటర్మైనింగ్ ద ట్రాన్స్ఫరింగ్ ప్రైస్ హ్యాస్ దే అప్లయింగ్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎంటిటీ సెల్ ప్రజెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ interest revenue or interest expenses separately from revenue from contract with customers in the statement of profit and loss account. Interest revenue or interest expenses recognized only to the extent of the contract asset or contract liability is recognized in accordance with the accounting with customers. Next question number 48. Entity enter into a contract with customer to provide weekly services ఫర్ 1 year. సో ఒక 1 yearకి వీక్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని కాంట్రాక్ట్లో ఎంటర్ అయినాము. ద కాంట్రాక్ట్ వచ్చేసి సైన్ వచ్చేసి 1st April 2001కి ఎంటర్ అయినాము అండ్ వర్క్ బిగిన్ స్టార్ట్ చేసినాము. ద ఎంటిటీ కన్క్లూడెడ్ దట్ ద సర్వీస్ ఈ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. దిస్ ఈజ్ బికాస్ ద ఎంటిటీ ఈజ్ ప్రొవైడింగ్ ఏ సిరీస్ ఆఫ్ డిస్టింక్ట్ సర్వీస్ దట్ ఆర్ సబ్స్టాన్షియలీ ది సేమ్. సో ఇది మొత్తం కాంట్రాక్ట్లో ఎంటర్ అయినాము, వీక్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, ఇమ్మీడియట్గా వర్క్ని స్టార్ట్ చేసినాము అండ్ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్గా చూసుకుంటాము. అండ్ దిస్ ఈజ్ బికాస్ ద ఎంటిటీ ఈజ్ ప్రొవైడింగ్ సిరీస్ ఆఫ్ డిస్టింక్ట్ సర్వీసెస్ దట్ ఆర్ సబ్స్టాన్షియలీ ది సేమ్ అండ్ హ్యావ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. సో that the service transfer customer over the time and use of same method to measure progress. That is the time based measure of progress. In the exchange for the service, the customer promises its 100 equity shares per week of services. That is total 5,200 shares of the contract. The term of contract required that a share must be paid upon the successful completion of each work of service. How should the ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎఫెక్ట్. సో వీక్లీ వర్క్ చేస్తున్నాం కదా, దానికి పేమెంట్ ఎట్లా చేస్తున్నారో పేమెంట్ వచ్చేసి షేర్స్ని ఇష్యూ చేస్తారు. 5,200 షేర్స్ని ఇష్యూ చేస్తారు అండ్ ప్రామిసెస్ 100 ఈక్విటీ షేర్స్ పర్ వీక్కి. సో నువ్వు వీక్కి వర్క్ని చేయి, ఆ వీక్ అనేది సక్సెస్ఫుల్ అయితే నీకు 100 షేర్స్ అనేది వస్తాయి. టోటల్గా నీకు 5,200 షేర్స్ అనేది నీకు వస్తాయి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎట్లా తీసుకోవాలి అంటే ద ఎంటిటీ మెజర్స్ ఇట్స్ ప్రోగ్రెస్ టువర్డ్స్ కంప్లీషన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. ఈచ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, ఈచ్ వీక్ ఆఫ్ సర్వీస్ ఈజ్ కంప్లీట్ అయినప్పుడు టు డిటర్మైన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ రెవెన్యూ టు బి రికగ్నైజ్. ద ఎంటిటీ హ్యాస్ టు మెజర్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ 100 షేర్స్. సో 100 షేర్స్కి సంబంధించి ఫేర్ వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. దట్ ఈస్ రిసీవ్డ్ అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ each week services. The entity shall not reflect any subsequent changes in fair value of shares received or receivable in revenue. So వీక్లీ ఎంతైతే షేర్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని తీసుకోవాలి అండ్ సబ్సిక్వెంట్ చేంజెస్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టీ లిమిటెడ్ enter into a contract to build an office building for
ఏటీ లిమిటెడ్ ఓవర్ అండ్ 18 months పీరియడ్. సో ఓవర్ 18 months పీరియడ్ ఒక కాంట్రాక్ట్ ఉంది ఇక్కడ. అండ్ ఏటీ లిమిటెడ్ అగ్రీస్ టు పే కన్స్ట్రక్షన్ ఎంటిటీ 350 crores ఫర్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్కి ఎంత పేమెంట్ చేస్తున్నావు, 350 crores పే చేస్తున్నావు. ఆల్ లిమిటెడ్ విల్ రిసీవ్ బోనస్ ఆఫ్ 10 lakhs ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏటీ లిమిటెడ్ ఇఫ్ ఇట్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆఫీస్ బిల్డింగ్ విత్ ఇన్ 1 year. సో విత్ ఇన్ 1 yearలో తీసుకుంటే ఈ 350 lakhsకి అడిషనల్గా 10 lakhs బోనస్ షేర్స్ని రిసీవ్ చేసుకుంటాము. దాని వాల్యూ ఎంత ఉంది, 100 rupees పర్ షేర్ ఉంది. అట్లా కన్స్ట్రక్షన్ ఇన్స్పెక్షన్ టైంకి. ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే ఏమి, సో ద అల్టిమేట్ వాల్యూ ఆఫ్ ఎనీ షేర్ ద ఎంటిటీ మైట్ రిసీవ్ కుడ్ బి చేంజెస్ బై 2 reasons. సో షేర్ వాల్యూ అనేది చేంజ్ అయ్యేది ఎప్పుడు అంటే అల్టిమేట్ వాల్యూ ఆఫ్ ఎనీ షేర్స్ దట్ మైట్ ద ఎంటిటీ మైట్ రిసీవ్ కుడ్ బి చేంజ్డ్ ఫర్ 2 reasons. 2 reasonsతో చేంజ్ అవుతుంది. ఒకటి ఎంటిటీ ఎర్న్ ఆర్ డస్ నాట్ ఎర్న్ ద షేర్స్. సో ఆ షేర్స్తోని ఎంటిటీ అనేది ఎర్న్ చేయొచ్చు ఆర్ ఎర్న్ చేయకపోవచ్చు. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ మే చేంజ్ డూయింగ్ ద కాంట్రాక్ట్ టర్మ్స్. సో అట్ ద ఇన్సెప్షన్ టైం అప్పుడు 100 rupees ఉంది, బట్ కాంట్రాక్ట్ చేంజ్ చేసేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది వేరీ కావచ్చు. సో ఈ 2 రీజన్స్ ఉంటాయి ఎంటిటీ యొక్క వాల్యూ ఆఫ్ అల్టిమేట్ వాల్యూ ఆఫ్ ఎనీ షేర్స్కి సంబంధించి. సో వెన్ డిటర్మైనింగ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ ద ఎంటిటీ వుడ్ రిఫ్లెక్ట్ చేంజెస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఎర్నడ్. సో చేంజెస్ ఎన్ని రిఫ్లెక్ట్ ఎన్ని చేసినా చేంజెస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఎర్నడ్. హౌఎవర్ ద ఎంటిటీ వుడ్ నాట్ రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ఫేర్ వాల్యూ ఆఫ్ పర్ షేర్. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, రిఫ్లెక్ట్ చేంజెస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఎర్నడ్ ఎంత ఉంది. హౌఎవర్ ఎంటిటీ వుడ్ నాట్ రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ద ఫేర్ వాల్యూ పర్ షేర్. Said another way, the share price of 100 rupees is used to value the potential bonus throughout the life of the contract. As a result, if the entity earns the bonus, ఒకవేళ ఎంటిటీ అనేది బోనస్ని ఎర్న్ చేసింటే ఇట్ రిసీవ్స్ వుడ్ బి 350 crores ప్లస్ 10 lakhs షేర్స్ ఆఫ్ 100 rupees పర్ షేర్. టోటల్ కన్సిడరేషన్ ఎంత రిసీవ్ చేసుకుంటాము, 350 crores ప్లస్ 10 lakhs ఇంటూ 100 తీసుకుంటే 100 lakhs అవుతుంది. మొత్తం 10 crores అవుతుంది. సో 350 ప్లస్ 10 crores అంటే 360 crores అది టోటల్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటున్నట్లు అట్ ద డేట్కి. సో బట్ మనం ఏం చేయాలి, హౌఎవర్ ద ఎంటిటీ వుడ్ నాట్ రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ఫేర్ వాల్యూ పర్ షేర్. సో ఏమైనా చేంజెస్ వచ్చినప్పటికీ మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ప్రొడక్షన్ కంపెనీ వై సెల్స్ ద టెలివిజన్ షో టు టెలివిజన్ కంపెనీ. వై ప్రొడక్షన్ కంపెనీ ఉంది, వై సెల్స్ టెలివిజన్ షో టు టెలివిజన్ కంపెనీ వై. సో ప్రొడక్షన్ మీన్స్ లైక్ మల్లెమాల టీవీ ఎట్లా అవుతుందో టెలివిజన్ వచ్చేసి ఈ టీవీ ఉన్నట్లు ఇది మల్లెమాల ఉన్నట్లు. సో వీళ్ళు ఒక షోని చేస్తున్నారు, జబర్దస్త్ కావచ్చు, ఆర్డీ షో కావచ్చు, ఇట్లా షోని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ద కన్సిడరేషన్ అండర్ ద అరేంజ్మెంట్ హీస్ ఫిక్స్డ్ అమౌంట్ 1000 అండ్ అడ్వర్టైజింగ్ అమౌంట్ ఎట్లా ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్డ్ అమౌంట్ 1000 rupees అండ్ 100 అడ్వర్టైజింగ్ స్లాట్స్. సో ఆ మిడిల్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ స్లాట్స్కి సంబంధించిన అమౌంట్ని బేస్ చేసుకొని అమౌంట్ని ఫిక్స్ చేసినారు. సో 1000 ప్లస్ 100 అడ్వర్టైజ్మెంట్ స్లాట్స్కి సంబంధించి వై డిటర్మైన్ ద స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద షోస్ వుడ్ బి 1500. మామూలుగా ఒక్కొక్క షోకి వాళ్ళు స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత తీసుకున్నారు, 1500. బేస్ ఆన్ ద మార్కెటెడ్ వై డిటర్మైన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చార్జ్ వచ్చేసి 600. డిటర్మైన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. ట్రాన్సాక్షన్ ప్రైస్ని డిటర్మైన్ చేసుకున్నప్పుడు వై అనేది దట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ వచ్చేసి 1600 అవుతుంది. ఎందుకు 1000 rupees ఫిక్స్డ్ అమౌంట్ తీసుకుంటున్నారు, ప్లస్ ఈ 100 స్లాట్కి సంబంధించి అమౌంట్ ఎంత, అడ్వర్టైజింగ్కి సంబంధించి ఫేర్ వాల్యూ 600 ఉంది. సో 1600 rupees అవుతుంది. కంప్రమైజింగ్ 1000 ఫిక్స్డ్ అమౌంట్ ప్లస్ ఫేర్ వాల్యూ ఆఫ్ 600 స్లాట్స్కి సంబంధించి. ఒకవేళ ఇఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ అడ్వర్టైజింగ్ స్లాట్ కుడ్ నాట్ బి రీజనబుల్, ఈ 600 అనేది రీజనబుల్ కానప్పుడు ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంతైతుంది, ఎంతైతే సేల్ చేస్తున్నామో అంతకే. సో 1500 rupees విల్ బి amount. Thus, why could use the standalone selling price of goods and services promised for non-cash consideration. Next question number 51. Mrs. Limited is a manufacturer of cars. It has a supplier of steering systems. SK Limited, MS Limited place an order of 10,000 steering systems on SK Limited. It agrees to pay 25,000 per steering systems. So ఆర్డర్ ఎంతకు పెట్టాము, 10,000 దానికి ఆర్డర్ పెట్టాము. ఎంతకు పే చేస్తున్నారు, 25,000 పే చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ టు స్టీరింగ్ యూజింగ్. ఇక్కడ టూలింగ్ హ్యాస్ ఫేర్ వాల్యూ వచ్చేసి 2 crores అట్ కాంట్రాక్షన్ ఇన్స్పెక్షన్ టైంకి. సో ఎంత ఉంది, కాంట్రాక్ట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 2 crores ఉంది. సో 2 crores ఉంది, బట్ మనం ఎక్సెస్ పే చేస్తున్నాం. 25,000 into 10,000 అంటే ఐ థింక్ 25 crores అవుతుంది. 25 crores అవుతుంది. ఓకే, ఫేర్ వాల్యూ 2 crores, 25 crores
ఈ టూలింగ్కి సంబంధించి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ టూలింగ్కి. సో 25 crores ప్లస్ 2 crores 27 crores ఉంది మొత్తం. Single performance application, the control of steering has transferred the MK upon delivery. So using the tool other project and determining the object control, determine the transaction price ఏమవుతుంది 25 crores ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. అండ్ టూలింగ్స్ దానిలో యాడ్ చేసే టూలింగ్కి సంబంధించి 2 crores ఉంది, మొత్తం 27 crores అవుతుంది. ఎస్కే లిమిటెడ్ ఇంక్లూడ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద టూలింగ్ in the transaction price at contract inception, which it determines to be 27 crores. Next, question number 52. An entity manufactures consumer goods enters into 1 year contract to sell goods to customer that is largely global chain retail. The customer commits to buy at least 15 crores of product during the year. The contract allows require the entity to make non-refundable payment వచ్చేసి 1.4. సో అట్లీస్ట్ వాడు ఎంత బై చేసుకుంటుంటే 15 crores బై చేసుకుంటుంటే, బట్ నాన్ రిఫండబుల్ పేమెంట్ అనేది 1.5 crores ఉంది అట్ ద కాంట్రాక్ట్ అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ద 1.5 crores payment will be compensated customer for the change it needs to make to its leaving to accommodate the entity products. The entity does not obtain control of any right to the customer leaves. Determine the transaction price. So transaction price enta, an entity consider the requirement in para 72 of India AS 15115 conclude that payment of the customer is not exchanged. Payment of customer is not in exchange of distinct goods or services. The transfer of the entity. So this is because the entity does not obtain control. ఇక్కడ కంట్రోల్ అనేది అప్లైన్ చేసుకోలేదు, జస్ట్ కమిట్ అయినా అట్లీస్ట్ 15 crores రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ నాన్ రిఫండబుల్ అమౌంట్ వచ్చేసి 1.5 crores ఉంది అట్ ట్రాన్సాక్షన్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు. అంటే మొత్తం అట్లీస్ట్ 15 crores వస్తుంది అనుకుంటున్నాము, 1.5 crores వచ్చేసి నాన్ రిఫండబుల్. అండ్ ఇక్కడ కంట్రోల్ the goods or services transferred to the entity, and this is because the entity does not obtain control of any rights to the customer's leaves. Consequently, the entity determined that in accordance with para 70 of India AS 115 and the 1.5 crore payment is a reduction of transfer price. So 1.5 crores is the reduction of transfer price. సో ఇది కంపల్సరీ కాబట్టి అది డిడక్ట్ చేసేయండి మొత్తం అమౌంట్ నుంచి. సో మొత్తం అమౌంట్ నుంచి డిడక్ట్ చేసుకుంటే ఎంత ఉంటుందనే చూద్దాం. Of the transaction price, the entity applies that requirement in para 72 of India AS 115 concluded that the consideration payable is uncounted for reduction in the transaction price when the entity recognizes revenue for the transfer of goods. Consequently, the entity transfers the goods customer. The entity reduces the transaction price of each goods, that is 10%. అంటే ఎంత, ఈ 1.5 crores డివైడెడ్ బై 15 crores తీసుకుంటే మనకి 10%. ఈ 10%ని మనం రెడ్యూస్ చేసుకోండి, అట్లీస్ట్ 15 కదా, 15 దీనికి సంబంధించి సో ఈ అమౌంట్ దేర్ ఫోర్ ఇన్ ద ఫస్ట్ మంత్. సో ఫస్ట్ మంత్ ఈ కాంట్రాక్ట్ మనకి మొత్తం ఎంత టర్మ్ ఉంది మనకి కాంట్రాక్ట్ వచ్చేసి ఐ థింక్ 15 crores. కాంట్రాక్ట్ ఎన్ని ఇయర్స్ ఉంది, 1 year. సో 1 year అంటే 12 months అంటే 15 crores వచ్చేసి 12 monthsకి 15 crores డివైడెడ్ బై 12 తీసుకుంటే మీకు 1.25 crores వస్తుంది. 1.25 crores మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, 10% తీసేయాలి. సో 10%ని తీసేయండి. ఇన్వాయిస్డ్ అమౌంట్, సో 1.25 crores ఇన్వాయిస్డ్ అమౌంట్ లెస్ 0.2125 కన్సిడరేషన్ పేయబుల్ టు కస్టమర్స్. సో 1.125 విల్ బి ద ఫస్ట్ మంత్కి సంబంధించిన నీ యొక్క రికగ్నైజ్ చేసిన రెవెన్యూ. సో అది ఫస్ట్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. కస్టమర్స్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ 2 years. సో 2 years సెకండ్ ఇయర్లో మనం ఉన్నాము, 2 years కాంట్రాక్ట్లో మిడిల్లో ఉన్నాము విత్ టెలికో బి లిమిటెడ్ విత్ కరెంట్ వైర్లెస్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ వుడ్ బి రిక్వైర్డ్ టు పే అన్ ఎర్లీ టర్మినేషన్ పెనాల్టీ ఇఫ్ ఇట్ టర్మినేటెడ్ ద కాంట్రాక్ట్ టుడే. If C cancel the existing contract with B Limited and signs 2-year contract with Telugu D Limited for 800 per month, then D promises at contract inception to give C as one-time credit 2000 referred to as port in credit. The amount of port in credit does not depend on the volume of service subsequently purchased by C during the 2 years contract. Determine the transaction price. ఇక్కడ ఏముంది, C ఉన్నాడు, కస్టమర్ C ఉన్నాడు, 2-year కాంట్రాక్ట్కి ఎవరితో బీతో ఎంటర్ అయినాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకవేళ వాళ్ళు ఎర్లీగా పోతే టర్మినేషన్ అయితే పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ సి క్యాన్సల్ ఎగ్జిస్టింగ్ బి
and 2 years contract. So with the Teleco D limited for 500 rupees per month, and then D limited promises at the contract inspection to give C one time credit వచ్చేసి 2000 పే చేస్తామని చెప్పినాము. అంటే ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఉంటుంది మొత్తానికి చూసుకున్నప్పుడు 800 పర్ మంత్. సో 800 అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి 2 ఇయర్స్కి సంబంధించి 2 years 24 months అవుతుంది, మైనస్ వన్ టైం క్రెడిట్ 2 months తీసేయండి. అంటే 14 క్రెడిట్ మీన్స్ 14 క్రెడిట్ అంటే మనకి ఇప్పుడు పేటిఎం గూగుల్ పేలో క్రెడిట్స్ ఇస్తారు కదా, సో అట్లా క్రెడిట్ ఇచ్చినాడు 2000 అనేది లైక్ డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు. సో తీసేస్తే మనకి 17,200 వస్తుంది మొత్తం అమౌంట్ అనేది. నౌ డి లిమిటెడ్ should account for 14 credit consideration payable to customer. This is because the credit will be applied against the amount owing to D limited. Since D limited does not receive any distinct goods or services in exchange for this credit, it will account for its reduction in the transaction price. Reduction in transaction price వేసుకోవాలి, దట్ ఈస్ 17,200. దట్ ఈస్ ఎంత రిడ్యూస్ చేసుకోవాలి, 2000ని రిడ్యూస్ చేసుకోండి. అది అయితే మనం డిస్కౌంట్ ఇస్తున్నామో ఆ అమౌంట్ని మొత్తం అమౌంట్ పైన మొత్తం అమౌంట్ ఎంత 800 into 24 months మైనస్ 2000 తీసుకుంటే డీ లిమిటెడ్ విల్ రికగ్నైజ్ ద రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ ప్రైస్ హ్యాస్ ప్రామిస్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. An entity enter into a contract with the customer to sell the product ABC exchange for 10,000. సో ABCని సెల్ చేస్తామని చెప్పినాము ఎంతకి 10,000కి. ద కంపెనీ విల్ సాటిస్ఫై ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్. ద ఎంటిటీ రెగ్యులర్లీ సేల్స్ ప్రోడక్ట్ ఏ అండ్ సపరేట్లీ ప్రోడక్ట్ అంటే బీని సిని ఒకటే పంపిస్తుంటారు, ఏని సపరేట్గా చేస్తుంటాము. ప్రోడక్ట్ బి అండ్ సికి సంబంధించి నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్, దానికి సంబంధించి సపరేట్గా సెల్లింగ్ ప్రైస్ ఫర్ ప్రోడక్ట్ నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్ ద ఎంటిటీ ఎస్టిమేట్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఈ రెండింటికి సంబంధించి ఏది ప్రోడక్ట్ బి అండ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ మార్జిన్ అప్రోచ్ ప్రోడక్ట్ సికి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటాయి. సో ఇక్కడ ఏమున్నాయి మనకి ప్రోడక్ట్ ఏకి సంబంధించి 5,000 ఉంది, ప్రోడక్ట్ బికి సంబంధించి 2,500 ఉంది, ప్రోడక్ట్ సికి సంబంధించి 7,500 ఉంది, మొత్తం 15,000 ఉంది ఈ అమౌంట్కి సంబంధించి. సో 15,000 ఉన్నది నువ్వు ఎంతకు సేల్ చేస్తున్నావు, 10,000కి నువ్వు సేల్ చేస్తున్నావు. సో 15,000కి 10,000కి సేల్ చేస్తున్నాము. ఎట్లా చేస్తున్నాము, దీన్నేమో డైరెక్ట్ అబ్జర్వబుల్, ఇదేమో అడ్జస్ట్ మార్కెట్ అసెస్మెంట్ అప్రోచ్, ఇదేమో ఎక్స్పెక్టెడ్ కాస్ట్ మార్జిన్ అప్రోచ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ ప్రైస్ని అలొకేట్ చేసుకోవాలి. సింపుల్, మనకి 10,000 ఇప్పుడు మనకి తీసుకోవాలనేది డివైడెడ్ బై 15,000. ఇది 15,000కి ఈక్వల్ కదా, ఈ అమౌంట్స్ అనేవి 15,000కి ఈక్వల్. ఈ రేషియోలో మనం అలొకేట్ చేసేది ప్రైస్ అనేది. సో ట్రాన్సాక్షన్ ప్రైస్ విల్ బి అలొకేటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ దట్ ప్రైస్, స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ రేషియోలో. సో ద కస్టమర్ సర్వీస్ రిసీవ్స్ డిస్కౌంట్ ఎంత మనకి 15,000 నుంచి 15,000 పోతే 5,000 విల్ బి ద డిస్కౌంట్ ఫర్ పర్చేసింగ్ ద బండిల్ ఆఫ్ గుడ్స్ బికాస్ ద సమ్ ఆఫ్ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ 15,000 exceed the promised consideration 10,000. So the entity consider that there is no observable evidence about the performance obligation to which the entire discount belongs. The discount is allocated proportionately across product A, B and C discount, and therefore the transaction price is allocated as follows. So allocated price ఎంత అయితే ట్రాన్సాక్షన్ ప్రైస్ 3,300, 1,700, 5,000, 10,000 మొత్తం అవుతుంది అలొకేటెడ్ ప్రైస్. నేను అలొకేటెడ్ ఇస్ డిస్కౌంటెడ్. 55 క్వశ్చన్స్ XYZ ఉన్నాయి ఇండివిజువల్గా, దాని యొక్క ఇండివిజువల్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ 50, 25, 45, 1,20,000. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైని జెడ్ని అండ్ సపరేట్గా కలిపి చేస్తే 50,000కి సేల్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేసు ఏమంటే మనకి ఇక్కడ అలొకేట్ ద డిస్కౌంట్ 1 or more, పర్ఫార్మెన్స్ అప్లికేషన్ వచ్చేసి 1 lakh. సో ఇక్కడ ఏమి సింపుల్గా తీసుకుంటే 1,20,000 1 lakh అంటే 20,000 డిస్కౌంట్. బట్ ఈ 20,000 డిస్కౌంట్ ఏదానికి ఇవ్వాలనేది తెలియదు మనకి. బట్ ఈ వైని జెడ్ని చూసుకుంటే 25 + 45 అంటే 60 అవుతుంది. 45 5 యాడ్ చేస్తే 50, 70 అవుతుంది. సో 70 ఇండివిజువల్గా చూసుకుంటే. బట్ ఈ రెండింటిని మనం ఒకటేసారి సేల్ చేసుకుంటే ఇప్పుడు మనకి XYZ 3 కావాలి కాబట్టి అట్ ద సేమ్ టైమ్గా కానీ చేస్తుంటే మొత్తం ABC XYZని ఈ 25,000 ఈ 50,000 XYZకి తీసుకుంటే YZకి వచ్చేసి 20,000 డిస్కౌంట్ ఇచ్చినట్టు 50,000 తీసుకుంటాము. సో 50,000 + 50,000 1 lakh అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది. ఎప్పుడు YZ ఒకటేసారి కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తే, ఒకవేళ YZ కంట్రోల్ని ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేయకుంటే ఏం చేయాలి అంటే బేస్డ్ ఈ రేషియోలో ఈ అమౌంట్ని అలొకేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రేషియోలో అప్రోచ్ ఇది అప్రాపరేట్ ఇన్ ద కేస్. సెకండ్ కేసుకి వచ్చేసి సెల్ ద ప్రోడక్ట్ XYZ హ్యాస్ డిస్క్రైబ్డ్ ఇన్ కేస్ ఏ అండ్ కాంటాక్ట్ ఆల్సో ఇంక్లూడ్ ప్రాసెస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆల్ఫా. సో
ఈ XYZతో పాటు ఇంకోటి ఏమొస్తుంది ఆల్ఫా వస్తుంది. అక్కడ 1 lakh తీసుకున్నాం కదా, ఇప్పుడు 1,30,000 రూపీస్ మనం తీసుకోవాలి కన్సిడరేషన్కి. ద స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆల్ఫా ఈజ్ హైలీ వేరియబుల్ బికాస్ ద ఎంటిటీ హీ సెల్ ప్రోడక్ట్ ఆల్ఫా డిఫరెంట్ కస్టమర్ టు బ్రాండ్ రేంజ్ అమౌంట్. సో ఈ అమౌంట్ ఆల్ఫాకి సంబంధించిన రేంజ్ ఏదో ఈ రేంజ్లో ఉండాలి, 15,000 ఆర్ 45,000 ఇన్ మిడిల్లోనే అమౌంట్ అనేది ఉండాలి. సో మనం ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేసినాము, 1 lakh వరకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినాము. ఇది మొత్తం ఇప్పుడు 1,30,000 తీసుకోవాలి. 1,30,000 మైనస్ 1 lakh తీసుకుంటే 30,000. సో 30,000 అనేది ఈ మిడిల్లోనే వస్తుంది కాబట్టి ఆ రేషియోని తీసుకోవచ్చు. ఆర్ ఇంకొక రేషియోలో తీసుకోవాలి అనుకుంటే, ఒకవేళ ఇంకోటి ఏమి రేషియోడల్ అప్రోచ్ ఈజ్ ఇన్అప్రాపరేట్. ఎప్పుడు ఇన్అప్రాపరేట్? 1,05,000 1,05,000 ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు? 1 lakh వచ్చేసి దీనికి ఉంది కదా, సో 50,000 ఈ రెండింటికి కలిపి దీనికి 50,000, 1 lakh పోతుంది. 1 lakh పోతే ఆల్ఫాకి వచ్చేసి 1,05,000 ఉంది. 1,05,000 నుంచి 1 lakh పోతే 5,000 వస్తుంది. సో 5,000 ఆల్ఫాకి తీసుకుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ 15,000 45,000 ఈ రేంజ్లోనే ఉండాలని చెప్పినాము. ఇప్పుడు నువ్వు 5,000 ఇస్తా అంటే యాక్సెప్ట్ చేయరు. సో అప్పుడు ఏం తీసుకోవాలి? దీని యొక్క రేషియో, దట్ ఈస్ ఏం రేషియో వస్తుంది? 30 వస్తుంది ఇక్కడ. సో 30 వస్తుంది. దీనిలో రేషియో SSP రేషియో 50:25:45:30. ఆ రేషియోలో మనం అమౌంట్ని అలొకేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఈ కేసులో మనకి చెప్పేది. సో ఫస్ట్ వచ్చేసి కేసు ఏ వచ్చేసి అలొకేటింగ్ ద డిస్కౌంట్ టు 1 or more పర్ఫార్మెన్స్ అప్లికేషన్ టు కాంటాక్ట్ ఇంక్లూడ్ డిస్కౌంట్ వచ్చేసి 20,000. దట్ ఈస్ 1 lakh నుంచి 1,20,000 నుంచి 1,20,000 నుంచి 1 lakh తీసేస్తే 20,000 డిస్కౌంట్స్ ఓవర్ ట్రాన్సాక్షన్కి సంబంధించి విచ్ ఈస్ బి అలొకేటెడ్ ప్రపోర్షనేటెడ్ టు ఆల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ విత్ అలొకేటింగ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ యూజింగ్ ద స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్. సో హౌవెవర్ బికాస్ ఎంటిటీ రెగ్యులర్లీ సేల్ చేస్తున్నాం, ఏది Y and Z వచ్చేసి రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము 50,000కి కాబట్టి ఆ 50,000 తీసుకోవచ్చు ఎవిడెన్స్ ఎడిటింగ్కి. సో డిస్కౌంట్ని ప్రొవైడ్ చేసినట్టు Yకి Zకి సంబంధించి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే అట్ ద టైమ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైంకి ట్రాన్స్ఫర్ చేస్తే 50,000కి తీసుకోవచ్చు. ఒకవేళ అట్ ద టైమ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైంకి మనం కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేయకుంటే ఆ రెండింటిని డిఫరెంట్ రేషియోలో తీసుకోవాలి, అలొకేటెడ్ ప్రైస్లో తీసుకోవాలి. ఆ 50,000ని అలొకేట్ చేసుకుంటే రిమైనింగ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ రేషియోడల్ అప్రోచ్కి పోయినప్పుడు ఏది 50,000 20,000 ఇది చూసుకున్నప్పుడు 1 lakh చూసుకున్నప్పుడు నెక్స్ట్ 30,000 వచ్చేసి ఆల్ఫాకి వచ్చేసి ఎట్లా వస్తుంది? ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ అబ్జర్వబుల్ మెథడ్. ఇది డైరెక్ట్ అబ్జర్వబుల్ విత్ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేసినాం. డిస్కౌంట్ ఎంత? 20,000 డిస్కౌంట్. రెసిడ్యూయల్ అప్రోచ్ పక్క 30,000. రెసిడ్యూయల్ అప్రోచ్ అంటే ఏమి? లాస్ట్ రిమైనింగ్ రెసిడ్యూయల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ఫాకి ప్రొవైడ్ చేసినాం అనేది. నెక్స్ట్ కేసులో వచ్చేసి 5,000 కేసెస్. సో ఈ సెకండ్ 1,30,000కి ప్లేస్లో మనకి 1,05,000 ఉన్నప్పుడు రెసిడ్యూయల్ అప్రోచ్ అనేది ఇన్అప్రోప్రియేట్ అవుతుంది. ఎందుకు ఇన్అప్రోప్రియేట్ అవుతుంది? ఎందుకంటే 5,000 వస్తుంది కదా. 5,000 అనేది కరెక్ట్ అమౌంట్ కాదు కాబట్టి, ఎందుకంటే మనకి రేంజ్ అనేది 15,000 నుంచి 45,000కి మిడిల్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం రేంజ్ ఏం తీసుకోవాలంటే రేంజ్ కాదు, SSP ఏం తీసుకోవాలంటే 15 + 45 మొత్తం 60 అవుతుంది. 60/2 తీసుకుంటే 30 వస్తుంది. 30 విల్ బి ద రేట్ తీసుకొని ఆ SSP రేట్స్ ప్రకారం మనం ప్రొవైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ 1 lakh అంటే 5,000 ఇట్ ఈస్ రాంగ్ అవుతుంది. సో 5,000 ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ డిపెక్ట్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ టు విత్ ద ఎంటిటీ ఎక్స్పెక్ట్ టు బి ఎంటైటిల్. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ 15,000 to 45,000 రేంజ్ ఉంది మనకి. 15,000 to 45 అంటే మనకి 60 అవుతుంది. 60/2 తీసుకుంటే మనకి 30 వస్తుంది. సో ఈ 30 సో 50 ఈ రేషియోస్ SSP రేషియోస్ వాళ్ళకి రేషియోస్ ఉన్నాయి కదా. సో 50, 25, 45, 30 ఈ రేషియోస్లో మనం అలొకేట్ చేసుకోవాలి 1,05,000 అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. అలొకేట్ an entity entered into a contract with customer for two intellectual properties. So in two intellectual property transfer చేస్తాం మనం. లైసెన్స్ A, లైసెన్స్ B, which the entity determined to represent two performance applications. సో two performance applicationని చూస్తున్నాం. సో రెండు లైసెన్స్ A, లైసెన్స్ B ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. లైసెన్స్ 2 performance applicationస్కి ఈచ్ సాటిస్ఫైడ్ అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్. సో అట్ ద పాయింట్ ఆఫ్ టైంకి ట్రాన్స్ఫర్ చేస్తాం. టైంకి అవి సాటిస్ఫై చేసే పర్ఫార్మెన్స్ హ్యాపెనింగ్. ద సెల్లింగ్ ప్రైజెస్ SSP సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి లైసెన్స్ A అండ్ Bకి వచ్చేసి లైసెన్స్ Bకి వచ్చేసి 1,600 lakhs అండ్ లైసెన్స్ Bకి వచ్చేసి 200 lakhs respectively. That entity transfers B at inception of the contract and transfers of license in 1 month later. So first Bని ఇన్స్పెక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి B ఫస్ట్ ఇది రికగ్నైజ్ చేసేసుకోవాలి అండ్ A వచ్చేసి 1 month laterకి సంబంధించి. నెక్స్ట్ వేరియబుల్ కన్సిడరేషన్. ఇది allocation of variable consideration allocated entirely to one performance application, that is price stated in the contract for license A is fixed amount. So fixed is 1,600 lakhs. So for license B వచ్చేసి consideration is
3% of customers future sales of the product that he use license B for purpose of allocation. The entity estimates the sale based royalty, that is variable consideration, to 200 lakhs. Allocate the transaction price. So variable consideration అనేది B ఉంది కాబట్టి వేరియబుల్ కన్సిడరేషన్ దానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ కేస్ B, వేరియబుల్ కన్సిడరేషన్ అలొకేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ SSP. సో SSPs ఏమున్నాయి ఇక్కడ 1600 అండ్ 1600 ఇలా అండ్ 2000 ఉంది కదా. ఈ అలొకేట్ బేసిస్లో ఈ 6 lakhsని అలొకేట్ చేసేసుకోండి. అండ్ సేల్ బేస్డ్ రెవెన్యూ ఎస్టిమేటెడ్ ద సేల్ బేస్డ్ రాయల్టీస్ వేరియబుల్ కన్సిడరేషన్ ఎంత 3000 అండ్ లైసెన్స్ ఏ ట్రాన్స్ఫర్డ్ 3 months లేటర్. ద రాయల్టీ డ్యూ టు ద కస్టమర్ ఫస్ట్ మంత్ వచ్చేసి సేల్ 4 lakhs ఉంది. సో ఫిక్స్డ్ అమౌంట్ 6 lakhs అండ్ దీనికి వచ్చేసి 5%. సో రాయల్టీ బేస్డ్ బీకి ఉంది, బీకే రాయల్టీ బేస్ ఉంది. సో కన్సిడరేషన్ని ఆ రేషియోస్లో మనం రిస్క్ చేసుకోవాలి. సో రాయల్టీ డ్యూ ఫ్రమ్ కస్టమర్ ఫస్ట్ మంత్ ఫర్ సేల్ వచ్చేసి 400 lakhs. అలాగే ట్రాన్సాక్షన్ ప్రైస్ డిటర్మైన్ ద రెవెన్యూ రికగ్నైజ్డ్ ఇన్ ఈచ్ లైసెన్స్ కండక్ట్ లయబిలిటీ ఇఫ్ ఎనీ. సో ఫస్ట్ కేసుకి వస్తే వేరియబుల్ కన్సిడరేషన్ అలొకేటెడ్ ఎంటైర్లీ టు వన్ పర్ఫార్మెన్స్ ఆర్గనైజేషన్కి అలొకేట్ చేయమనం. అప్పుడు ఏ దానికి అలొకేట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూసుకుంటే అలొకేట్ the allocation of transfer price. The entity consider the criteria in para 85 and conclude that the variable consideration, that is sale based royalty should be allocated entirely to license B. The entity conclude that the criteria are met for the following reasons. So first case ఏం చేయాలి, the variable payment related to specifically to an outcome for the performance application to transfer license. తో వేరియబుల్ పేమెంట్ ఏమి ఇక్కడ రిలేటెడ్ స్పెసిఫికల్లీ టు అవుట్కమ్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్కి సంబంధించి ఉంది. సో టు ట్రాన్స్ఫర్ వేరియబుల్ పేమెంట్ ఏదానికి ఉంది, వేరియబుల్ పేమెంట్ వచ్చేసి లైసెన్స్ బీకి ఉంది. ఫిక్స్డ్ పేమెంట్ ఏదానికి ఉంది, లైసెన్స్ ఏకి ఉంది. సో వేరియబుల్ పేమెంట్ అనే దాన్ని బేస్ చేసుకుంటే వేరియబుల్ పేమెంట్ దానికి మనం సేల్ బేస్డ్ రాయల్టీని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి లైసెన్స్కి సంబంధించి, కస్టమర్కి సంబంధించి, లైసెన్స్ బీకి సంబంధించి. అండ్ సెకండ్ క్వశ్చన్, సెకండ్ బీలో ఏం చెప్పినాము, అలొకేటింగ్ ద ఎక్స్పెక్టెడ్ రాయల్టీ. సో ఎక్స్పెక్టెడ్ రాయల్టీ అమౌంటింగ్ 200 lakhs entirely to license B is consistent with the allocation objective in para 73 of Ind AS. This is because the entity estimate the amount sale based royalty. So sale based royalty కి పోయినప్పుడు ఎంటైర్ అమౌంట్ దీనికి పంపేయడం కన్సిస్టెంట్. approximately the standard selling price of license B and fixed amount of 1600 approximately the standard selling price of entity A. The entity allocate 1600 to license A. So license A ki 600, license B ki 200. Next, this is because based on the assessment of the fact and circumstances relating both license allocating to license B, some of the fixed consideration in addition to all variable consideration would not meet the allocation objectives in para 73 and of Ind AS 115. So entity transfer license B at the inception of the contract and transfers license B 1 month later. Upon the transfer of license B, eppadaithe license B ni transfer chesavo, the entity does not recognize the revenue because the consideration allocated to license B is in the form of sale based royalty. So మొత్తం రెవెన్యూని రికగ్నైజ్ చేయకండి, ఎందుకంటే అది సేల్ బేస్డ్ రాయల్టీ కాబట్టి. therefore the entity recognize the revenue for the sale based royalty when the subsequent sales occurs. సో సేల్ బేస్డ్ రాయల్టీ ఉన్నప్పుడు అంటే కంప్లీట్గా నేను ఇది చేస్తాను, పర్ఫామ్ చేస్తాను అని చెప్పినప్పుడు అది పర్ఫామ్ చేసిన తర్వాత రాయల్టీ ప్లస్ ఆ అమౌంట్ అనేది వస్తుంది. సో ఆ మొత్తం సబ్సిక్వెంట్ సేల్స్ అనేది అక్కర్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో వెన్ లైసెన్స్ ఏ ఈ ట్రాన్స్ఫర్ ద ఎంటిటీ రికగ్నైజ్ ద రెవెన్యూ ద 1600 allocated to license ఏ, దాన్ని రికగ్నైజ్ చేసిన తర్వాత దీనికి వేసుకోండి. నెక్స్ట్ వేరియబుల్ కన్సిడరేషన్ allocated on the basis of standard and selling price to allocate transaction price. So first allocate చేయాలంటే transaction price. The entity applies the criteria in para 85 of Ind AS 115 to determine whether to allocate the variable consideration that is sale based royalties entirely to license B. In applying the criteria, the entity concluded that even though the variable payment related specifically to outcomes, so మనకి వేరియబుల్ పేమెంట్ అనేది స్పెసిఫికలీ అవుట్కమ్స్ ఉన్నప్పటికీ ఫర్ ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్కి ట్రాన్స్ఫర్ లైసెన్స్ బీకి ఉన్నప్పుడు సో మనం ఏదాని బేసిస్లో పోవాలి, బేస్ అని SSP బేసిస్లో పోవాలి. రీజనబుల్ అలొకేషన్ అంటే సో మనకి ఎంత ఉంది, allocating 6 lakhs to license A and 3000 to license B does not reflect reasonable. మొత్తం బీకి ఎక్కువ చేసి ఏకి తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అలొకేషన్ ఎట్లా తీసుకోవాలి, స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ బేసిస్లో తీసుకోవాలి. కన్సిక్వెంట్లీ ఎంటిటీ అప్లై ద జనరల్ అలొకేషన్ రిక్వైర్మెంట్ ఇన్ Ind AS 115. The entity allocate the transfer price based on that
6 lakhs to license A and B రిలేటివ్లీ ఈ రేషియోలో పోవాలి. 6 lakhs ఏదైతే రెవెన్యూ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని అండ్ రిమైనింగ్ 30 రిమైనింగ్ అమౌంట్ ఏదైతే వస్తుందో సో ఫస్ట్ మంత్కి వచ్చేసి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దాని వరకే ఏది బి వరకే తీసుకోవాలి అండ్ 3 months తర్వాత వస్తుందని చెప్పినాం కాబట్టి ఏది ఆ 3 months తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ని అలొకేషన్ చేసుకోవాలి, రికగ్నైజేషన్ చేసుకోవాలి. ఇన్ ద ఫస్ట్ మంత్ రాయల్టీ డ్యూ ఫ్రమ్ కస్టమర్ ఫస్ట్ మంత్ వచ్చేసి 4 lakhs డ్యూ అయింది అండ్ కన్సిక్వెంట్లీ 222 మనం రికగ్నైజ్ చేస్తున్నాము. రిమైనింగ్ అమౌంట్ కాంట్రాక్టుగా లయబిలిటీగా రికగ్నైజ్ చేయాలి. ఎందుకు మనం 222 తీసుకుంటున్నాము? ఎందుకంటే 3 months తర్వాత ట్రాన్స్ఫర్ లైసెన్స్ ఏ అనేది వస్తుంది కాబట్టి. సో ఈ సేల్ బేస్డ్ రాయల్టీ కాబట్టి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం అయిపోయిన తర్వాతనే రికగ్నైజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటాము 4 lakhsని. సో రికగ్నైజ్ చేయండి ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన వరకు రిమైనింగ్ లయబిలిటీగా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. The question, an entity on 1st April 2010 consultant entered into an arrangement to provide a due diligence evaluation software implementation services to customer for 2 crores. So ఎంత ప్రొవైడ్ చేస్తున్నాను 2 crores కి ప్రొవైడ్ చేస్తున్నాను. The consultant can earn 20 lakhs bonus if it complete the software implementation by 30 September 2020 or 10 lakhs bonus if it is completed the software implementation by 31st December. సో బోనస్ అనేది అడిషన్ వస్తుంది ఇన్ అడిషన్ టు ద కన్సల్టేషన్ ఎర్న్ అమౌంట్కి చూసుకుంటే. The due diligence evaluation and software implementation services are distinct and therefore accounted as separate performance obligations గా perform చేయాలి. The consultant allocated the transfer price disregarding the potential bonus and relative standalone selling price basis. సో తన యొక్క రిలేటివ్ స్టాండర్డ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే 80/20 crore ఉంది. నౌ అట్ ద కాంట్రాక్ట్ ఇన్స్పెక్షన్ ద కన్సల్టెంట్ బిలీవ్ దట్ ఇట్ విల్ కంప్లీట్ ద సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ బై 30 January. సో 30 Januaryకి కంప్లీట్ చేస్తే 30 Januaryకి మనం కంప్లీట్ చేస్తే 30 Septemberకి ఇది 31st Decemberకి ఇది 30 Januaryకి తీసుకుంటే మనకి బోనస్ ఏముండదు అనుకుంటా ఇక్కడ చూసుకుంటా. సో ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇండియా ES 115 కన్సల్టెంట్ కెనాట్ concluded that a significant reversal of the cumulative amount of revenue recognized could not occur when the uncertainty is unresolved since the consultant lack of experience in completing the similar project. సో మొత్తం బోనస్ ఏం రాదు, మొత్తం అంత వర్క్ అనేది లాస్ట్కి అయిపోయి టోటల్ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటాం అనుకుంటున్నారు. సో రివర్సల్ చేయాల్సిన అవసరం ఏముండదని వాడి యొక్క మైండ్ సెట్. బట్ ఈ సిమిలర్ కాంటాక్ట్ని చేసిన నాలెడ్జ్ అనేది వానికి లేదు. అట్లా కాంటాక్ట్ ఇన్స్పెక్షన్కి on 1st July 2000 consultant note that project has been progressed better than the expected. The believe that implementation will be completed by 30 September. సో 30 September కంప్లీట్ అయితే మనకి బోనస్ వస్తుంది. సో 30 Septemberకి బోనస్ అంటే ఇక్కడ వచ్చేస్తాయి. సో అడిషనల్ బోనస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ బేస్ ఆన్ ద రివైజ్డ్ ఫోర్కాస్ట్ అండ్ రిజల్టెంట్ కన్సల్టెంట్ అప్డేటెడ్ ఈస్ ఎస్టిమేటెడ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ టు రిఫ్లెక్ట్ బోనస్ 20 lakhs. సో ఇప్పుడు అనుకుంటారు నాకు 20 lakhs బోనస్ వస్తుంది అని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఆఫ్టర్ రివ్యూయింగ్ ఇట్స్ ప్రోగ్రెస్ యాజ్ ఆఫ్ 1st July 2020 the consultant determined that it is 100% complete in satisfying its performance obligation for due diligence and valuation and 60% complete in satisfying its performance obligation of software implementation determine the transaction price. So on 1st July 2000 the consultant allocated the bonus 20 lakhs to the software implementation the performance obligation of for total consideration ki chusukunnappudu total consideration 1.2 crores allocated. So 1.2 crores allocated to the transfer price performance obligation and adjust the cumulative revenue to the date of for the implementations, that is 6%, 60%. మనకి ఎంతవరకు మనకి నమ్మకం ఉంది కంప్లీట్ కావడానికి 60% కంప్లీట్. సో 60% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినాము. సో అమౌంట్స్ మనకి సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా ఎంత 20 lakhs సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ 1 crore. సో 1 crore plus 20. సో మొత్తం 1 crore 20కి 60% రిసీవ్ చేసుకుంటాం అనుకుంటాము. 72 lakhs మనం రిసీవ్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెలికో జీ గ్రాంట్ వన్ టైమ్ క్రెడిట్ 50 rupees to customer in month 14 of 2 years contract. The credit is discretionary and is granted a commercial guesters not in response to prior service issues. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 1 time క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎంత 50 రూపీస్కి టు కస్టమర్ ఇన్ మంత్ 14 of 2 years కాంట్రాక్ట్కి సంబంధించి. నౌ క్రెడిట్ అనేది డిస్క్రిషనరీ అండ్ గ్రాంటెడ్ ఏ కమర్షియల్ గెస్టర్స్ నాట్ ఇన్ రెస్పాన్స్ టు ప్రయర్ సర్వీస్ ఇష్యూస్. సో ఇక్కడ రిటెన్షన్ క్రెడిట్ అనేది జరుగుతుంది. ద కాంట్రాక్ట్ ఇన్క్లూడ్ ద సబ్సిడైజ్ హ్యాండ్సెట్ అండ్ వాయిస్ అండ్ డేటా ప్లాన్స్. జీ లిమిటెడ్ డస్ నాట్ రెగ్యులర్లీ ప్రొవైడ్ దిస్ క్రెడిట్ అండ్ దేర్ ఫోర్ కస్టమర్ డు నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ బీ గ్రాంటెడ్. సో హౌ విల్ బీ ఎక్స్పెక్టెడ్. సో మామూలుగా ఈ ఏమి ఇస్తున్నాడు
క్రెడిట్ని ఇస్తున్నాడు, వన్ టైం క్రెడిట్ని ఇస్తున్నాడు. ఎంత 50 రూపీస్ వన్ టైం క్రెడిట్ ఇస్తున్నాడు. ఎవరైతే కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతారో 2 ఇయర్స్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడు. సో దీని ప్రకారం చూసుకుంటే జీ లిమిటెడ్ కన్క్లూడెడ్ దట్ దిస్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ట్రాన్సాక్షన్ ప్రైస్. సో అక్కడ ట్రాన్సాక్షన్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నాట్ వేరియబుల్ కన్సిడరేషన్ కాదు, ట్రాన్సాక్షన్ ప్రైజే చేంజ్ అవుతుంది. దట్ ఈస్ సిన్స్ ద క్రెడిట్ డస్ నాట్ రిలేట్ టు సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. అంటే నువ్వు ఇది పర్ఫామ్ చేసి ఇది సాటిస్ఫై చేస్తానే నీకు క్రెడిట్ ఇస్తామని చెప్పడం లేదు ఇక్కడ. అట్లా చెప్తే వేరియబుల్ కన్సిడరేషన్ అనుకున్నా, బట్ అట్లా కాంట్రాక్ట్ ఇన్సెప్షన్ టైంకి మనం చెప్పేస్తున్నాము మనం క్రెడిట్ ఇస్తాము కాంట్రాక్ట్లో ఎంతవరకు ఎంటర్ అయితే అని చెప్తున్నాము. సో ట్రాన్సాక్షన్ ప్రైస్ చేంజ్ అయినట్లు. సో ఇక్కడ ఏమైనట్లు ట్రాన్సాక్షన్ ప్రైస్ చేంజ్ అయినట్లు, వేరియబుల్ కన్సిడరేషన్ ఎఫెక్ట్ కాదు. అండ్ క్రెడిట్ డస్ నాట్ రిలేట్ టు సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. ద చేంజ్ ఇన్ ట్రాన్సాక్షన్ ప్రైస్ రిలేటింగ్ ఫ్రమ్ ద క్రెడిట్ హీజ్ అకౌంటెడ్ హ్యాజ్ ఏ కాంట్రాక్ట్ మోడిఫికేషన్. ఏం చేసుకోవాలి, కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అయినట్లు తీసుకోవాలి. అండ్ రికగ్నైజ్ ఓవర్ ద రిమైనింగ్ టర్మ్. సో 50 రూపీస్ ఏదైతే క్రెడిట్ ఇస్తున్నామో ఆ అమౌంట్ని రిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్కి ఎక్స్ చేసుకోవాలి రిమైనింగ్ కాంట్రాక్ట్ టర్మ్స్కి. దెన్ ఆల్సో జీ లిమిటెడ్ వుడ్ కన్క్లూడ్ దట్ ఇట్ వాస్ చేంజ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. సో చేంజ్ ఇన్ ప్రైస్ని కన్సిడర్ చేసుకోవాలి. వుడ్ అప్లై ద కాంట్రాక్ట్ మోడిఫికేషన్ గైడెన్స్ అండ్ రికగ్నైజ్ ద క్రెడిట్ ఓవర్ ద రిమైనింగ్ టర్మ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ఎప్పుడైతే మనకి కాంట్రాక్ట్లో ఎంటర్ ఇచ్చినామో అప్పటి నుంచి తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ అమౌంట్ డిడక్ట్ చేసి ఆ అమౌంట్ని డిడక్ట్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. మినీటెక్ లిమిటెడ్ హీజ్ పేరోల్ ప్రాసెసింగ్ కంపెనీ. సో మినీటెక్ అనేది ఒక పేరోల్ ప్రాసెసింగ్ కంపెనీ ఉంది. మినీటెక్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ టు ప్రొవైడ్ మంత్లీ పేరోల్ ప్రాసెసింగ్ సర్వీస్ టు ఏబీసీ లిమిటెడ్ ఫర్ 1 ఇయర్కి సంబంధించి డిటర్మైన్ హౌ ఎంటిటీ విల్ రికగ్నైజ్ ద రెవెన్యూ. సో రెవెన్యూ ఎట్లా రికగ్నైజ్ చేయాలని చెప్పాలి. ఫర్ పేరోల్ ప్రాసెసింగ్ వచ్చేసి ఇక్కడ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ SPO సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఆన్ మంత్లీ బేసిస్ యాజ్ మినీటెక్ లిమిటెడ్ క్యారీస్ అవుట్ ద పేరోల్ ప్రాసెసింగ్. సో ఇక్కడ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఉంది, పేరోల్ ప్రాసెసింగ్ మంత్లీ బేసిస్లో జరుగుతుంది. అండ్ క్యారీ అవుట్ ద పేరోల్ ప్రాసెసింగ్. ద కస్టమర్ దట్ ఈస్ ఏబీసీ లిమిటెడ్ సైమల్టేనియస్లీ రిసీవ్స్ అండ్ కన్జ్యూమ్ ద బెనిఫిట్ ఆఫ్ ద entities performance in processing each payroll transaction. So customer వచ్చేసి దట్ ఈస్ ఏబీసీ లిమిటెడ్ సైమల్టేనియస్లీ రిసీవ్స్ అండ్ కన్జ్యూమ్ బెనిఫిట్ ఆఫ్ ద ఎంటిటీ పర్ఫార్మింగ్ ద ప్రాసెసింగ్ ఈచ్ పేరోల్ ట్రాన్సాక్షన్. సో మంత్కి వర్క్ జరుగుతుంది, పేరోల్ జరుగుతుంది అండ్ అమౌంట్ని పే చేసుకుంటాడు. సో సైమల్టేనియస్గా బెనిఫిట్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు అండ్ అమౌంట్ని పే చేసుకుంటున్నాడు. సో రిసీవ్ చేసుకుంటున్నాడు, కన్జ్యూమ్ చేసుకున్నాడు బెనిఫిట్ అయితే. ఫర్దర్ one of the service has been performed for a particular month. In case of termination of the agreement before maturity, the contract is transferred to another entity. సో ఇక్కడ ఇంకోటి ఏమి, ఒకవేళ ఎవడన్నా కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ అయితే ఆ కాంట్రాక్ట్ అనేది వేరే ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దెన్ ద సచ్ ఎంటిటీ న్యూ ఎంటిటీ విల్ నాట్ నీడ్ టు రీపర్ఫార్మ్ ద సర్వీస్ వాస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ మంత్. సో న్యూ ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. న్యూ ఎంటిటీ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ప్రాస్పెక్టివ్గా వర్క్ని స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది, ప్రీవియస్ వర్క్ని చేయాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ ఇట్ సాటిస్ఫై ద ఫస్ట్ క్రైటీరియన్. ఏ సర్వీస్ కంప్లీటెడ్ ఆన్ మంత్లీ బేసిస్ ఆర్ కన్జ్యూమ్డ్ బై ద entity same time and hence revenue should be recognized over a period of time. So for certain performance application, an entity may not be able to readily identify when a customer simultaneously receives and consumes the benefit from the entity's performance. Had the entity performs in such cases, a performance obligation is satisfied over time if the entity determines that another entity would not need substantially reperform the work that the entity has completed to date if that other entity were to fulfill remaining performance obligation to the customer. In the making such determination, an entity shall make both the following assumptions. So రెండు assumptions ని మనం చూసుకోవాలి. ఫస్ట్, disregard the potential contractual restrictions or practical limitations that otherwise would prevent the entity for transferring the remaining performance obligation to another entity. సో ఫస్ట్ disregard చేయి, ఏవైతే పొటెన్షియల్ కాంట్రాక్చువల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నావో వాటిని డిస్రిగార్డ్ చేయి, ప్రాక్టికల్ లిమిటేషన్స్ ఏమున్నావో వాటిని డిస్రిగార్డ్ చేయి, ప్రివెంట్ చేయి, ఎంటిటీని ప్రివెంట్ చేయి, ఏవైతే రిమైనింగ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్కి ఉన్నావో వాటికి సంబంధించి. అండ్ ప్రిజ్యూమ్ దట్ another entity fulfilling the remainder of performance obligation would not have the benefit of any working progress. సో ఇక్కడ ప్రిజ్యూమ్ చేసుకో, అనదర్ ఎంటిటీ ఫుల్ఫిల్లింగ్ చేసే అనదర్ ఎంటిటీకి రిమైండర్కి పర్ఫార్మెన్స్ అప్లికేషన్ వుడ్ నాట్ హ్యావ్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ వర్కింగ్ ప్రోగ్రెస్కి సంబంధించి బెనిఫిట్ ఏం లేదన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. TL Limited is logistic company that provides inland and sea transportation services. Customers Horizon Limited enter into a contract with TNL transportation of goods from India to Sri Lanka. సో సీలో గూడ్స్ని తీసుకొని రావాలి శ్రీలంక నుంచి ఇండియాకి.
The voyage is expected to take 20 days from Mumbai to Colombo. So Mumbai to Colombo ఎన్ని డేస్ పడుతుంది? 20 డేస్ పడుతుంది. T&L is responsible for shipping the goods from Mumbai port to Colombo port. Whether T&L performing obligation is met over the period of time. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి సేల్ జరుగుతుంది, ఇక్కడ ఒకటి సేల్ ట్రాన్స్పోర్టేషన్ గుడికి సంబంధించి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ లాజిస్టిక్స్కి సంబంధించి అంటే రిమైనింగ్ గూడ్స్ని చేయడానికి. సో T&L హ్యాస్ సింగిల్ పర్ఫార్మెన్స్ టు షిప్ ద గుడ్స్ ఫ్రమ్ వన్ పోర్ట్ టు అనదర్. బట్ మనవాడేమి లాజిస్టిక్స్ వాడు. సో మనవాడు సేల్కి సంబంధించి ఏం మాట్లాడాడు, ఈ గూడ్స్కి సంబంధించి ఏం మాట్లాడాడు. సో ఓన్లీ షిప్పింగ్ వరకు మనవాడు మాట్లాడేది. సో షిప్పింగ్ ఈజ్ ద సింగిల్ పర్ఫార్మెన్స్ టు షిప్ ద గూడ్స్ ఫ్రమ్ వన్ పోర్ట్ టు అనదర్. సో simple case. The following factors are critical for assessing how service performed by T&L are consumed by the customer. So as the value is performed. సో మనం ఏమైతే పర్ఫామ్ చేస్తున్నామో, అండర్టేక్ చేస్తున్నామో సర్వీసెస్ని T&L ఇన్ ప్రోగ్రెసింగ్ ది సచ్ దట్ నో అదర్ ఎంటిటీ విల్ నీడ్ టు రీపర్ఫార్మ్ ద సర్వీస్ టిల్ సో ఫార్ హ్యాస్ వాల్యూ హ్యాస్ బిన్ పర్ఫార్మ్డ్. సో ఏదైతే సర్వీస్లు పర్ఫామ్ చేస్తుందో ఆ సర్వీస్ పర్ఫామ్ చేసిన దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక షిప్ ఉందనుకోండి, షిప్ వచ్చేసి 8 మనకు వెళ్తుంది అనుకోండి, ఫ్రమ్ చెన్నై తర్వాత ముంబై చెన్నై శ్రీలంక అనుకోండి. సో ముంబైలో మనం గూడ్స్ని షిప్ చేసినాము, ఆ గూడ్స్ షిప్ చేసిన తర్వాత చెన్నై వరకు వచ్చినాయి అండ్ చెన్నైలో కొంతవరకు ఆగినాయి. ఇక్కడ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ అయిపోయింది అనుకోండి. కాంట్రాక్ట్ టర్మినేట్ అయిందని మళ్ళీ ఆ షిప్ని తీసుకొని పోయి ముంబైకి తీసుకొచ్చి ముంబైలో రీలోడ్ని చేసి, అంటే వేరే కంపెనీ వాళ్ళు వచ్చి మళ్ళీ రీపర్ఫామ్ చేయమని చెప్పరు. సో అట్లా చెప్పరు. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది ప్రాస్పెక్టివ్గా వర్క్ అనేది జరుగుతుంది. సో అండర్టేకింగ్ వర్క్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, అంటే ఏది చెన్నై నుంచి అక్కడ పోవడానికి షిప్లో ఏమైనా పెట్టాల్సి ఉంటే, కాంట్రాక్ట్ కానీ టర్మినేట్ అయితే అక్కడ చెన్నైలో వేరే వాళ్ళని చూసుకుంటారు, కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ రీపర్ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సచ్ నో అదర్ ఎంటిటీ విల్ నీడ్ టు రీపర్ఫార్మ్ ద సర్వీస్ టిల్ సో ఫార్ హ్యాస్ వాల్యూ హ్యాస్ బిన్ పర్ఫార్మ్డ్. సో ముంబై నుంచి చెన్నై వరకు ఏదైతే పర్ఫామ్ చేసిందో అది మళ్ళీ వేరే వాళ్ళు రీపర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ T&L వాజ్ డెలివర్డ్ ఓన్లీ పార్ట్ వే, the customer is directly benefiting from the performance of the value as and when it progresses. So therefore such performance obligation is said to be met over a period of time. సో మొత్తం ప్రోగ్రెస్ వర్క్ చూసుకున్నాం కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వర్క్ అవుతుంది. సో అట్ ద పాయింట్ ఆఫ్ డెలివరీ టు ద గూడ్స్ ఆడ వరకు వెళ్ళేంత వరకు చూసుకోవాలి, అంటే ఈ ప్రోగ్రెస్ కూడా కలుపుకోవాలి పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెవెన్యూ రికగ్నిషన్ చూసుకోవాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 60. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.